హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజుమను క్రియేషన్స్. మీతో ఈ వీడియో కంపల్సరీగా నేను షేర్ చేసుకోవాల్సిందే. సో నన్ను చూడడానికి నా బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చేసింది. సో బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే, ఎల్కేజీలో జాయిన్ అయినప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు వరకు తను నాకు ఒక ఫ్రెండ్గా, ఒక మంచి ఫ్రెండ్గా ఉందండి. సో వాళ్ళనే కదా మనం బెస్ట్ ఫ్రెండ్ అంటాము. ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఏ టైంలో ఉన్నా, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తక్కువగా నేను కాల్ చేసిన ఇప్పుడు తనే ఎలా ఉన్నావు, నీ హెల్త్ ఎలా ఉంది, నువ్వు ఓకేనా, ఎలా నడుస్తుంది నీ లైఫ్ అని అడిగే ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు నా లైఫ్లో. వాళ్ళిద్దరూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట, ఎల్కేజీ ఫ్రెండ్స్. సో ఇప్పటికీ మా ఫ్రెండ్షిప్ అలానే ఉంది. ఎప్పుడు మేము గొడవ పడింది లేదు, డిస్టర్బెన్స్ వచ్చింది లేదు. మేము వేరే కాలేజెస్లో చదివిన, వేరే అంటే స్కూల్ లైఫ్ వరకు ఒకే చోట, కాలేజెస్ మేము చేంజ్ అయినా సరే ఎప్పుడు కలిసిన మా ఫ్రెండ్షిప్, నా బాండింగ్ అలానే ఉందన్నమాట. మేము యాక్చువల్లీ ముగ్గురం. సో ముగ్గురం ముస్లిమ్సే. మన కాస్ట్ ఫీలింగ్ అలాంటి ఏం లేదు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు డిగ్రీ, ఇంటర్. బట్ ఏంటంటే మనకు అంటారు కదా, ఒక 20-25 మంది ఉన్నా సరే హార్ట్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇద్దరే ఉంటారు. అండ్ అది కూడా మన మెంటాలిటీస్ని బేస్ చేసి మన ఫ్రెండ్షిప్ అన్నది ముడిపడి ఉంటుందండి. అంటే నేను ఎక్కడో చదివాను సైకాలజికల్ బుక్లో, బట్ ఇట్స్ రియల్లీ ట్రూ అనమాట. ఒక 15 మెంబర్స్, 25 మంది గ్రూప్ ఫ్రెండ్స్, బ్యాచ్ ఫ్రెండ్స్ అంతమంది ఉండే కన్నా మనకు కష్టంలో అయినా ఇష్టంలో అయినా మనకు తోడుగా ఉండే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చాలండి. నేను నా లైఫ్లో ఉన్నారు అని చాలా ప్రౌడ్గా నేను చెప్పుకుంటాను. ఇప్పటి వరకు మేము 26 ఇయర్స్ ట్రావెల్ చేసాం. మా ఫ్రెండ్షిప్ 26 ఇయర్స్ అండి. అప్పుడుది ఒక 1 ఇయరా 2 ఇయరా కాదు, 26 ఇయర్స్ అంటే మాటలు కాదనమాట. నేను ఎప్పుడు గుంటూరుకి వెళ్ళినా కలుస్తూ ఉంటాను. వీళ్ళు మా హౌస్కి వస్తారు, నేను వాళ్ళ హౌస్కి వెళ్తాను. బట్ ఈసారి నాకు మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది కదా. సో పెళ్ళైన దగ్గర నుంచి మా అత్తగారి ఇంటికి ఒక్కసారి కూడా రాలేదన్నమాట. ఇప్పుడు కుదిరింది తనకి రావడానికి, నన్ను చూడడానికి. సో అందుకు నాకు చాలా స్పెషల్ అనమాట ఆ రోజు. సో సడన్గా వచ్చేసరికి ఇంకా తొందరగా దానికోసం బగారా రైస్, పాయసము, చికెన్ కర్రీ, సో గోంగూర, సో వీటి వరకే చేసాము. అండ్ హ్యాపీగా అందరం కలిసి చాలా రోజుల తర్వాత కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. ఎస్పెషల్లీ ఇది ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. మా ఇంట్లో ప్రతి ఫంక్షన్లో వీళ్ళు ఉండాల్సిందే. సో సెకండ్ పర్సన్ అయితే రాలేదు, తను డెలివరీ అయింది, రాలేకపోయింది. సో మేము ఎప్పుడు ముగ్గురం ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అటెండ్ అవుతాము కుదిరినంత వరకు. బట్ ఒకరికొకరికైతే తెలుస్తూనే ఉంటాయి. చెప్పా కదా ఫ్యామిలీ ఫ్రెండ్ అని. సో మా అత్తయ్యతో, మా చిన్న అత్తయ్యతో ముచ్చట్లు పెట్టుకొని కూర్చుందనమాట. మా హోల్ ఫ్యామిలీకి తెలుసండి తిను నా ఫ్రెండ్ అని. సో ఇలా అయితే తనతో చాలా బాగా టైం స్పెండ్ చేశాను. నా కోసం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ పాపం 6:37 వరకు నాతోనే ఉందన్నమాట. సో అలా అయితే అందరం కూర్చొని హ్యాపీగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. చాలా బాగుంది అసలు. నిన్న అయితే బాగా కుదిరిందనమాట ఫుడ్. అక్కడి నుంచి మా బుడ్డోడికి పీవీపీ అయితే తీసుకెళ్ళాను. అసలు మా బుడ్డోడు వెళ్ళలేదన్నమాట. సో నా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, తనకి 2 పిల్లలు, ఫస్ట్ అమ్మాయి, తర్వాత అబ్బాయి అనమాట. సో ఇద్దరం కలిసి పీవీపీకి సరదాగా అలా వచ్చేసాము. నేను ఇక్కడ చాలా ఫన్ జరిగింది మీతో షేర్ చేసుకోవాలి కంపల్సరీగా. సో అంటే మీకు ఎక్స్పీరియన్స్ అయింది, ఎప్పుడైనా వెళ్తే మీరు దాని సైడ్ వెళ్ళకుండా ఉంటారు. అంటే అది మేము ఎందుకు ట్రై చేసాము నాకు అర్థం కాలేదు. వీడైతే కార్ కనిపించాలని కార్ ఎక్కేయండి అని అడిగాడు. సో మేమైతే ఎక్కించామన్నమాట. ఒక 2 రౌండ్స్కి 100 రూపీస్, 200కి ఒక 4 రౌండ్స్ అనమాట. మరి ఓకే, నాట్ బ్యాడ్. పీవీపీ కొంచెం లాంగ్గా ఉంటుంది కాబట్టి వాడు సాటిస్ఫై అయ్యాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది చాలా అని అనుకున్నాము. సో ఇక్కడైతే వచ్చేసామన్నమాట. మేము ఫస్ట్ అసలు వెళ్ళటం బుడ్డోడికి ఒకసారి కార్ అయితే ఎక్కించి వాడికి మొత్తం అలా వాడు సాటిస్ఫై అయ్యే వరకు వెయిట్ చేసి మేము ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో స్నాక్స్ లాగా ఏమైనా తీసుకుందాము, ఈవినింగ్ అవుతుంది కదా. ఎలాగో వీడైతే లంచ్ కూడా చేయలేదు అస్సలు. సో ఆ టాకో బెల్ అని కనిపిస్తుంది కదా, అన్నీ ట్రై చేసాము. ఎప్పుడు అది ట్రై చేయలేదు. నేమ్ కూడా కొత్తగా ఉంది, లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది.
అని నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. అప్పటికి తను అందనమాట, లోపల ఎవ్వరు లేరు కదా, ఎవరు లేని చోట ఎందుకే అని, ఎవ్వరు లేని చోటే వెళ్ళాలి, చాలా ప్రశాంతంగా ఉండిద్దని నేనే బలవంతంగా తీసుకెళ్ళాను. ఫుడ్ అయితే నిజం చెప్తున్నాను, అంటే ఇది నేను బ్యాడ్ రివ్యూ అయితే ఇవ్వట్లేదండి, అస్సలు బాగాలేదు. టాకో బెల్లో ఈ రెస్టారెంట్ నేను ఇలా మాల్లో చూశాను, ఎక్కడ నాకు బయటకు అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు. సో ఒక కాంబో అయితే ఆ కాంబోలో తీసుకున్నాము. అసలు ఆ కాంబోలో ఏమి ఇస్తాడు అన్న చిన్న ఐడియా కూడా లేదు, అయినా ఆర్డర్ చేసేసాము. ఒక పెప్సీ, ఒక చికెన్ వ్యాప్, ఒకటేమో పాకెట్ వ్యాప్, సంథింగ్ ఒక పాకెట్లో ఏదో ఇచ్చాడనమాట. అవి ఏంటా అని ఓపెన్ చేసి, ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నాట్ బ్యాడ్, మనం ఇంట్లో చేసుకుంటాం కదా అలానే ఉంది. ఇది అసలు ఇది చూసారా, దీని పేరు వచ్చేసి బరాటో అంట. ఇందులో అన్నమను శనగలు అంటే నల్ల శనగలు అంటారు కదా, ఆ కర్రీ వేసి ఇచ్చారంటే అసలు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం షోర్మా తిన్నాను, చికెన్ ర్యాప్ తిన్నాను. ఇది మాత్రం ఎక్కడ తినలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. తిన్న తర్వాత మా ఫీజులు ఎగిరిపోయి ఏం చేయాలో తెలియక ఒక మంచి డిజర్ట్ తిందామని అక్కడే మళ్ళీ అడిగితే డిజర్ట్ లేదండి, అయిపోయిందన్నారు. అయ్యా అనుకొని ఇంకా దానికి క్వైట్ ఆపోజిట్గా బర్గర్ కింగ్ ఉంటే అందులోకి వెళ్ళి ఐస్ క్రీమ్ అయినా ఉందా అని అడిగాము. సో మనకు 35 రూపీస్ అనమాట ఐస్ క్రీమ్. అసలు అది బెస్ట్ అనిపించింది. 500 పెట్టి ఆ కాంబో తీసుకునే బదులు 35 పెట్టి ఐస్ క్రీమ్లు 2-3 తిన్నా చాలా బాగుండే అనిపించింది. ఇంకా ఫైనల్గా ఆ ఐస్ క్రీమ్స్ తిని వచ్చేసాం. ఇంకా అప్పటికే మనకు 6:30 అయింది, ఇంటి దగ్గర నుంచి కాల్స్ వచ్చేస్తున్నాయి. సో అలాగే హ్యాపీగా తిని మస్తుగా ఎంజాయ్ చేసి ఇంటికైతే బయలుదేరామన్నమాట. సో ఇదండి వీడియో, మీకు నచ్చిందా? కానీ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గనక మీకు ఉంటే అస్సలు వదిలిపెట్టుకోమాకండి, స్కూల్ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ దొరకదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బాయ్.